ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈ జూలై నెల తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారు ఏ దేవత ఆరాధన చేస్తే సకల కార్యాలు నెరవేరుతాయి? తులారాశి వారికి ఏ గ్రహాలు అనుగ్రహంగా ఉన్నాయి? మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశిలో జన్మించిన వారికి ఈ నెల కాస్త మధ్యస్థమంగానే ఉంది. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 9వ ఇంట్లో ఉన్నాడు. 10వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు కూడా వారితో ఉన్నాడు. కాబట్టి దీని వలన మీరు మంచి ఆర్థిక స్థితిని సాధించగలుగుతారు. ప్రతి పనిలో కూడాను మీదే పై చేయిలాగా కనబడుతూ ఉంటుంది. పైగా పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఏ పని చేపడతారో ఆ పని ఆలోచన చేస్తే మాత్రం దానిలో ఖచ్చితంగా మీరు విజయాన్ని చేరుతారు. కాబట్టి ఆలోచించి పని చేయండి. ఆలోచించి మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లే కానీ ఇంకా ఏదైనా కానీ చేస్తే దానిలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. అన్ని రకాల సమస్యలు ఈ మాసంలో మీకు పరిష్కారం అవుతాయి. ఎన్నో నెలల నుండి మీకు ఇబ్బంది పెడుతున్న కోర్టుకు సంబంధించిన వ్యవహారాలే కానీ లేదా సమస్యలే కానీ అవన్నీ కూడా ఈ నెలలో మీకు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుందండి. చాలా సంతోషంగా ఉంటారు ఈ రాశివారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. దానివల్ల మీకు లాభాలను కూడా చేకూరుస్తుంది. రవి శుక్రుడి సంచారం వలన అన్ని రంగాల వారికి ఉత్సాహం లభిస్తుంది. ఈ నెల మనోధైర్యం కలుగుతుంది. వ్యాపారాలందు అభివృద్ధి కనబడుతుంది. డెవలప్మెంట్స్ బాగుంటాయి. భిన్నమైన లాభాలను కూడా చూస్తారు. అసలు మేము దీంట్లో అసలు లాభాలు వస్తాయని అనుకోలేదండి అంటారు. కానీ అలాంటి వ్యాపారాలలో కూడా మీకు రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ నెల 12 నుండి అష్టమ కుజుడు సంచారంచే ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనబడుతుంది ఈ రాశి వారికి. కాబట్టి ఖర్చులు కాస్త చూసుకోవాలి. ఎక్కువగా లేకుండా చూసుకుంటూ లెక్కలు వేసుకుంటూ మరి జాగ్రత్త పడితే మాత్రం మీరు ఆనందంగా ఉండవచ్చును. అదేవిధంగా కెరీర్ విషయానికే వస్తే కాస్త అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. 9వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల ప్రారంభం నుండి 10వ ఇంట్లో ఉండడం వల్ల మీకు రాజయోగం కూడా కలుగుతుంది. గ్రహాల పరిస్థితి మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయం కార్యాలయాలలో మీకు మంచి గుర్తింపును కూడా తెస్తుంది. ఉద్యోగాల్లో పనిచేసేవారు లేదా గవర్నమెంట్ దానిలో పనిచేసేవారు లేదా ఐఏఎస్ ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వారు ఉద్యోగాలలో అనేక విధమైన మార్పులు చేకూరుతాయి. మీరు ఉన్నత స్థితిని చేరుతారు. ఎలాంటి ఇబ్బందులు కలగవు. ప్రమోషన్లు కలుగుతాయి ఈ నెల మీకు. కాబట్టి ఈ రాశివారు ఆనందంగా ఉండవచ్చును. మీరు ఎదురు చూస్తున్న వాళ్ళంతా కూడా ఏ స్థాయిని అయితే మీరు పొందాలనుకుంటున్నారో ఆ స్థాయిని పొందవచ్చును. విద్యార్థుల విషయానికే వస్తే 5వ ఇంటికి అధిపతి అయిన శని తిరోగమన స్థితిలో ఉన్నాడు. కాబట్టి శనిగ్రహం మీపై చాలా పనిచేస్తుంది. మీకు కఠినమైన పరీక్ష ఉంటుంది. అంటే ఏమిటి? మీరు ఏదో ఎగ్జామ్స్ రాసినట్టుగా ప్రతిరోజు కూడా మిమ్మల్ని శనేశ్వరుడు ప్రతిరోజు మీకు ఎగ్జామ్స్ పెట్టినట్టుగానే ఉంటాడు పిల్లలకు. ఈ నెల కుటుంబ విషయానికే వస్తే జీవితం అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మరియు అక్కడ నుండి మీ 2వ ఇంటిని చూస్తాడు కాబట్టి మీ కుటుంబ జీవితం కొనసాగించడంలో కూడా అతను ప్రధాన పాత్ర పోషిస్తాడు. కానీ మీరు మిమ్మల్ని మరియు మీ జీవిత భాగస్వామిని నియంత్రించవలసి ఉంటుంది. అంటే అండర్స్టాండింగ్ ఉండాలి. మీ మాట తను వినాలి, తన మాట మీరు వినాలి. కాబట్టి ఇద్దరి భార్యాభర్తల మిద్దల విషయంలో ఎవరినీ రాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా కోపంతో మీరు ఎవరితో కూడా పరుషంగా మాట్లాడవద్దు. మీరు జాగ్రత్తగా ఆచితూచి మాటను బంగారంలాగా మాట్లాడితే మాత్రం భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి ఆచితూచి మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి. తద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. అంతేకాకుండా ఈ నెల ఆర్థిక స్థితి చూస్తే కాస్త హెచ్చు తగ్గులుగానే ఉంది. అంటే ఏమిటి? కాస్త కష్టము నష్టము, లాభము సుఖము ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి.
శుక్రుడు మీకు రాజయోగం కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ శుక్రుడు సూర్యగ్రహం వలన మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆర్థిక పరిస్థితితో పాటు మీ ఖర్చులు కూడా కనబడుతూ ఉన్నాయి. కాస్త ఆచితూచి ఖర్చులను జాగ్రత్త పెట్టండి. మరియు రాహు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ నెల మొత్తం అంతా కూడా దీని కారణంగా కొన్ని ఆకస్మిక సమస్యలు కూడా సంభవించునండి. అనుకోకుండా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ విషయాలను కూడా మీరు జాగ్రత్త వహించాలి. మరియు ఆకస్మికంగా వచ్చు కష్టాల వలన మీరు తెలివిగా నిర్ణయం తీసుకొని దానిని పక్కకు తోలితే మాత్రం మీరు ఆనందదాయకంగా ఉంటారు. కాబట్టి అవకాశం ఉంటే ఈ నెలంతా కూడాను తులారాశి వారు అమ్మవారి నామస్మరణ చేయండి, లేదా ప్రతిరోజు కూడాను కుంకుమార్చన చేయించండి. లేదా మీ దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే మీ గోత్రనామాలతోటి మీ ఇంటిల్లిపాది వారందరితో పాటు మీ అందరి పేర్ల మీద కుంకుమార్చన చేయించండి. తద్వారా మీకు అనేక రకాలుగా మీరు లబ్ధి పొందుతారు. ఆ అమ్మవారి అనుగ్రహం కూడా పొందవచ్చును. ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడాను అవకాశం ఉంటే ప్రతిరోజు సాయంకాల సమయమునందున ప్రదోషకాలం 6 నుండి 7 గంటల మధ్యలో కనకదార స్తోత్ర పారాయణం చేయండి. ఆ అమ్మవారి అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుంది. వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. జీవితంలో ఆనందంగా ఉండడానికి ఈ నెల మీకు సరియగు మాసమని కూడా చెప్పవచ్చును. కాబట్టి ఈ రాశి వారందరూ కూడాను నిత్యము లక్ష్మీ అనుగ్రహం కూడా పొందాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.